ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, గాయత్రీ పరంబకాయ నమః, శ్రీమాత్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా వృషభ రాశి జాతకులు ప్రధానంగా ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య శుక్రవారం రావడం చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. 17వ తారీఖు రోజున రావడం అనేది విశేషంగా పొందడం జరుగుతుంది. శుక్రవారంతో కలిసిన అమావాస్య అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా ఈ యొక్క ధనాదాయం పెరగడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామర పూలతో కానీ తులసి దళాలతో కానీ అర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సువాచిని అర్చన విధానం అంతా కూడా అర్చించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గూడాన్న ప్రీతమానసైనమ బెల్లం పరవణాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మంగళ గౌరీదేవి ఆరాధన చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బీదవాళ్లకు అన్నదానం చేయడం, దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, స్వయంపాక దానం చేయడం బ్రాహ్మణత్వంకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులకి ఈ ఒక ఏప్రిల్ మాసంలో శుక్రవారం రోజున అమావాస్య రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల 17వ తారీఖు రోజున వస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావాలని అవసరం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావాలంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి, రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవాలి, లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శ్రీసూక్త విధానంగా తామర పూలతోటి మరియు మారేడు దళాలతోటి అమ్మవారికి అర్చించడం వల్ల కానీ శ్రీసూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ప్రధానంగా అమ్మవారంతా కూడా యజ్ఞప్రియాయే నమః ఎప్పుడన్నా కానీ యజ్ఞ యాగాదులు చేయడం వల్ల హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల శాంతిస్తుంది. కాబట్టి అమ్మవారికి ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మల్లెపూలతో అర్చించడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్మలతో అమ్మవారిని అర్చించడం వల్ల ఆ పసుపు కొమ్మలంతా కూడా ఆడించిన పసుపు కొమ్మలన్నీ కూడా మంచిగా ఆడించి అమ్మవారికి అభిషేకం కోసం దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన చేయడం వల్ల బగలాముఖి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కలగాలన్నా, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడాలన్నా, ఈ యొక్క అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా ఈ పరిష్కారం ఆచరించిన వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి ఉంటుంది. ప్రధానంగా గోమాతకంతా కూడా ప్రీతికరంగా దోసకాయనంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు దానాది కార్యక్రమాల్లో శనగలు, బొబ్బర్లు మరియు మినువులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. కులదేవత ఆరాధన చేసుకోవడం అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క ఏప్రిల్ నెల మాసంలో అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది చెప్పుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అర్చన విధానం అంతా కూడా సహస్రనామాలతో చేయడం, మల్లెపూలతో కానీ తామర పూలతో కానీ అర్చించడం వల్ల, రోజా పూలతో కానీ అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి ప్రీతికరంగా బెల్లం పరవణం కానీ గూడాన్న ప్రీతమానసాయ నమః దద్దోజనం కానీ నివేదన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జలాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల మంచి జలాన్నంతా కూడా భక్తులకంతా కూడా దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకంతా కూడా ప్రీతికరంగా ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అర్చించడం మాత్రం చేతి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మంచిగా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల, చీమలకి ఆహారం పెట్టడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తుంటారో, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా సమర్పిస్తూ ఉంటారో అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. విపరీత రాజయోగ ప్రాప్తి, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త విధానం ఆచరించడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం
అఖండమైన పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున అమ్మవారి ఆరాధన చేసుకోవడం, దుర్గామాత ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది, రాజ్యోగ ప్రాప్తి లభిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించడం వాళ్ళకి రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన గౌరవం పెరుగుతుంది, అఖండమైన రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు, రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధికంతా కూడా మంచి మార్గాలంతా కూడా వెతుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య శుక్రవారం రావడం రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ అమావాస్య రోజున మీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తులసి దళాలతో మహాలక్ష్మీదేవిని అర్చించడం మాత్రం చేత మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మంచిగా మీరంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో దీపారాధన చేయడం వల్ల పరమేశ్వరుడి ప్రీతికరంగా ఈ దీపారాధన మీకంతా కూడా రాజ్యోగ ప్రాప్తిని ఇస్తుంది. ఉత్తర దిగ్భాగంలో దీపారాధన చేయడం వల్ల కుబేర యోగం సిద్ధిస్తుంది. కుబేర దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గృహంలో అంతా కూడా కుబేర దీపాన్ని మంచిగా దీపారాధన చేయండి. కుబేర అష్టోత్తర నామాలు, మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు, సహస్రనామాలు అంతా కూడా చదువుకోవడం వల్ల ప్రదోషకాలంలో చేయడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నిశిరాత్రుల్లో అంతా కూడా దీపారాధన చేయడం వల్ల కూడా అంటే 9:30 నుంచి 11:30 లోపు ఈ దీపారాధన అంతా కూడా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం పూట మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా చేయడం వల్ల మంచి శుభకరమైన యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వస్త్రదానం చేయండి, కూష్మాండ దానం చేయండి. పెద్దలకి ప్రీతికరంగా ఈ యొక్క మామిడి పళ్ళనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉదకొంబ దానాన్ని దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన ఐశ్వర్య సంపదనంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తిలదానం చేసుకోవడం వల్ల అమావాస్య వేళలో ఎవరైతే తిలదానం చేసుకుంటారో మీకంతా కూడా అఖండమైన రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సూర్యదేవుడి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసాయ నమః, సర్వలోక పితామహాయ నమః, గృణి సూర్యాదిత్యో నమో నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు ప్రదోషకాలంలో చేయడం వల్ల అఖండమైన సిరి సంపదనంతా కూడా లభించడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కోసం పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. కన్యారాశి జాతకులకి విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య శుక్రవారం రావడం చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా వీరంతా కూడా అమావాస్యలలో పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, పిండ ప్రదానాలు ఆచరించడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక మీకు శనీశ్వరుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, ఈ రోజున మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల, బొబ్బర్లని నివేదన చేయడం వల్ల, అంటే బొబ్బర్లతో చేసిన వడలనంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బొబ్బర్లతోటి గారెలు కానీ వడలు కానీ నివేదన చేసి అమ్మవారికి మహాలక్ష్మీదేవికి కానీ దుర్గామాత దేవాలయంలో కానీ నివేదన చేసి భక్తులకి పంచడం వల్ల అఖండమైన శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. మీకంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అఖండమైన గృహయోగాలు సిద్ధిస్తాయి, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. బీదవాళ్ళకు అన్నదానం చేయడం కానీ, ప్రధానంగా మీరంతా కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం కానీ చేస్తుంటే కనుక అఖండమైన శరీర సంపదలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా విశేషమైన ఫలితాలు ఆచరించడం, అశ్వత్థనారాయణ వృక్షానికంతా కూడా పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఎవరైతే కనుక అశ్వత్థ వృక్షానికంతా కూడా అర్చిస్తూ ఉంటారో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అశ్వత్థ వృక్షాన్నంతా కూడా అర్చించడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు. మరియు జమ్మి చెట్టుని అంతా కూడా శమీ వృక్షాన్ని అర్చించడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక రావి చెట్టు, వేవ చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు, అఖండ దీపారాధన చేయడం వల్ల విశేషమైన ధనాధన ప్రవృత్తుంది. మీకంతా కూడా ధన ఐశ్వర్యం అంతా కూడా కుబేర యోగం సిద్ధిస్తుంది. అఖండమైన లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవడం, ఉదకొంబ దానం చేసుకోవడం, మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల, గోమాత సేవ చేయడం మాత్రం చేత మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుకటాక్షం సిద్ధిస్తుంది, రాజ్యోగ ప్రాప్తి లభిస్తుంది. తులారాశి జాతకులకి
ఏప్రిల్ మాసంలో అమావాస్య రోజున విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చైత్ర మాసం అమావాస్యలో విశేషంగా మీరంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా అమావాస్య రోజున పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేయడం, ఈ యొక్క స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీ గృహంలో మనశ్శాంతి కలగడానికి, మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడానికి, మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన ప్రతిరోజు కూడా 3 సార్లు అర్చించడం మాత్రం చేత మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దద్ధాన్య ప్రీత మానసాయ నమః, ప్రధాన దద్దోజనాన్ని అమ్మవారికి నివేదనం చేయడం వల్ల అనంత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని అర్చించడం, గోమాతకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేయడం కానీ, 18 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 ప్రదక్షిణాలు కానీ చేయడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం, మీ చేత్తో సమర్పించడం మాత్రం చేత సర్వగ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. జాతకం మారడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనాకర్షణ పెరుగుతుంది. మీకు మంచి కళలంతా కూడా సంపాదిస్తాయి. ప్రధానంగా విశేషమైన పుణ్య ఫలితం వల్ల మీకు అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. తిలదానం చేసుకోవడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా, బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు, బొబ్బర్లు దానం చేసుకోవడం మాత్రం చేత మంచి ఫలితాలు పొందుతారు. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి. ప్రధానంగా వృక్షరాజానికి పూజ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులకి ప్రధానంగా ఏప్రిల్ మాసంలో చైత్ర అమావాస్య రోజున విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి? ఈ అమావాస్య రోజున మీరంతా కూడా విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రావడం, శుక్రుడంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీరంతా కూడా మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన చేసుకోవడం మాత్రం చేత తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ అర్చించడం మాత్రం చేత మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకంతా కూడా నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క వృక్షరాజానికి అంతా కూడా అర్చించడం మాత్రం చేత పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా అశ్వత్థ వృక్షాన్ని అంతా కూడా అర్చించడం మాత్రం చేత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర అఖండ దీపాన్ని వెలిగించి వీరంతా కూడా ఖడ్గమల స్తోత్రాన్ని చదువుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని వినడం చదవడం కానీ చేయడం వల్ల పుణ్య ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి జాతకులకి ఏప్రిల్ నెల మాసంలో చైత్ర అమావాస్య రోజున ప్రధానంగా వీరంతా కూడా విశేషమైన పుణ్య పూజలు ఆచరించడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతో కానీ, సంపంగ పూలతో కానీ అర్చించడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా ఈ యొక్క తులసి దళాలతో కానీ, మారేడు దళాలతో కానీ అర్చించడం మాత్రం చేత విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఎవరైతే మహాలక్ష్మీదేవికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారో ప్రదోష కాలంలో ఆవునేతో దీపారాధన చేయడం, గృహంలో రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర అఖండ దీపారాధన చేయడం, ఉప్పు దీపాన్ని వెలిగించడం అనేది విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం మరియు మహాలక్ష్మి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. సువాసిని అర్చన విధానం చేసుకోవడం మాత్రం చేత అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం, ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం వల్ల మీకంతా కూడా పితృదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అమావాస్య చాలా విశేషమైంది కాబట్టి మీరంతా కూడా ధనాకర్షణ పెరగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగ ప్రాప్తి కావాలన్నా, ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో, మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మకర రాశి జాతకులు ప్రధానంగా మీకంతా కూడా జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ అవ్వాలన్నా ఈ శుక్రవారం రోజున చైత్ర అమావాస్య రోజున మీరంతా కూడా విశేషమైన పూజలు ఆచరిస్తూ ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి.
పెద్దలకు ప్రీతికరంగా పిండ ప్రదానాలు చేయడం, తిలతర్పణాలు ఆచరించుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం మాత్రం చేత పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పితృదోషం పితృశాపంతో బాధపడే వాళ్ళు మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం పుణ్యక్షేత్రంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ అకాల కష్టాల నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలన్నా, విశేషమైన పుణ్యయోగం సిద్ధించాలన్నా మహాలక్ష్మీదేవి ఆరాధన, దుర్గామాత ఆరాధన ఈ రోజున ఆచరించడం మాత్రం చేత పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికార రీతిలో ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ములతోటి అమ్మవారికి ప్రీతికరంగా, బగలాముఖికి అంతా కూడా ప్రీతికరంగా పసుపు కొమ్ములతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా గురుకటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. బ్రాహ్మణత్వ అన్నదానం చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్వయంపాక దానం చేయడం వల్ల మీకంతా కూడా శుభకర కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ఈ అమావాస్య రోజున దానాది కార్యక్రమాలు చేయడం, పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి లభిస్తుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతో అర్చించడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అగ్నికి నవదానాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. తిలదానాలు చేసుకోవడం, ఈ యొక్క శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేయడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. కుంభరాశి జాతకులు ఏప్రిల్ మాసం చైత్ర అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి? శుక్రవారం రోజున రావడం చాలా విశేషమైన యోగం. ప్రధానంగా అమావాస్య అనేది మహాలక్ష్మీదేవి స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన అమావాస్య ఇదంతా కూడా. ఈ రోజున మీరంతా కూడా ఎవరైతే అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటారో, ప్రధానంగా మాతంగేశ్వరి ఆరాధన చేయడం కానీ, బగలాముఖి దేవి ఆరాధన చేయడం కానీ చాలా విశేషమైన యోగాలు సిద్ధిస్తుంది. ప్రధానంగా బగలాముఖి దేవి శాంతి హోమాది కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాధశ్యామల యజ్ఞాతికృతుల్లో పాల్గొనడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అశ్వత్థ వృక్షం దగ్గర అఖండ దీపారాధన చేయడం, నమూనలతో కానీ, ఆవనేతో కానీ, మరియు ఇప్పరునుతో కానీ దీపారాధన చేయడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది, ధనయోగం కలుగుతుంది, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగాలన్నా, మీ జాతకరిచ్చే యోగం అనేది కుదరాలన్నా, దైవబలం కుదరాలి. ప్రధానంగా మీకంతా కూడా భగవంతుడు అనుగ్రహం కలగాలి. తద్వారా విశేషమైన పుణ్య యజ్ఞాధికరితలో పాల్గొనడం, అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తిలదానాలు దానం చేసుకోవాలి. ప్రధానంగా తిలతర్పణాలంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేసుకోవడం, ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. అశ్వత్థ వృక్షం దగ్గర మీరంతా కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా సహస్రనామార్చన తులసి దళాలతో చేసుకోవడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. మీనరాశి మీనలగ్న జాతకులకి మీ జాతకరీత్యా అప్పుల బాధలతో బాధపడుతున్నారా? ప్రధానంగా ఎంత ప్రయత్నం చేసినా అప్పుల నుంచి బయటపడడానికి మార్గాలు దొరకట్లేదా? ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలతోటి క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్రంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ ఒక జాతకరీత్యా షష్ఠస్థానం అనేది చెప్తారు. ప్రధానంగా షష్ఠస్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ ఖర్చుల బాధల నుంచి కానీ, విపరీతంగా ఎంత సంపాదించినప్పటికీ అప్పుల బాధలు అనేది పెరిగిపోవడం కానీ, దీని నుంచి బయటపడడానికి విశేషమైన పుణ్య యజ్ఞాతి కార్యక్రమాలు ఉన్నాయి, విశేషమైన పూజలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా మీ యొక్క శాంతి పూజలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి శీఘ్ర ఫలితాలు పొందుతారు. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. కుబేరుడి అనుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల క్రమేపీ మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి మూలమంత్రం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో కొన్ని లక్షల జపాలు చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట. మీకు ఎంత అప్పులు ఉన్నాయో అప్పులు దాంట్లో ఆ సంఖ్య దాంట్లో దశాంశం జపం చేయాలని చెప్పేసి ఉంటుంది. ఆ అప్పుల బాధల నుంచి బయటపడడానికి క్రమేపీ మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క గుమ్మడికాయ దానం చేయడం, కందిపప్పు దానం చేసుకోవడం, బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, మరియు ఇక్కడ సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకున్న వాళ్ళకు కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం ఎవరైతే చేస్తూ ఉంటారో రాజయోగ ప్రాప్తి లభిస్తుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పేదవాళ్ళకు అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీసూక్త పారాయణం చేయించడం, మరియు శ్రీసూక్త పారాయణాన్ని ప్రతిరోజు వినడం కానీ, చదవడం కానీ, చేయడం కానీ, ప్రధానంగా మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా, క్షీరసాగర మదనాన్ చరిత్రం అంతా కూడా చదవడం, తద్వారా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది,
లక్ష్మీ కళ్యాణం ఏ రకంగా జరిగింది, ఆ యొక్క ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా చదవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది. ఎవరైతే కనుక ఈ శాంతి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతిక్రతులు కానీ, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ధనాదాయం అంతా కూడా పెరుగుతుంది. క్రమేపీ మీ అప్పుల బాధలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మహాకాళికాయ నమః.